పక్కా ఆదుకుంటాం కూడా. కోర్టు విషయంలో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను మాట్లాడినా, నేను బెయిల్ గురించి మాట్లాడలే. నేను కూడా మాట్లాడినా, కానీ బెయిల్ గురించి మాట్లాడలే. బెయిల్ మీద కామెంట్ చేయలే. దేని మీద మాట్లాడినా నేను కూడా. కవిత గారి తరఫున బెయిల్ కోసం గతంలో వాదించినటువంటి అడ్వకేటు రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యిండు. నేను మాట్లాడక అడ్వకేట్ మార్చుకున్నారు ఇక. ఇది రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేదు. 38 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ ఎందుకు వేయలేదు స్పష్టం చేయాలి. కవిత గారి తరఫున బెయిల్ పిటిషన్ కోసం వాదించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కాదా? అంతకుముందు మార్చుకునే చెప్పినాక మార్చుకున్నారు మళ్ళా. కాబట్టి ఇద్దరు కలిసి వాదనలు బలంగా వినిపించారు. బెయిల్ వచ్చింది అని నేను అన్నా. రెండు పార్టీలు ఒకటే అన్నా. ఇక ఇప్పుడు ఇంకా ప్రజలకు అర్థంగా ప్రజల పూర్తి క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, మాట ముచ్చట అయిపోయింది. అప్పగింతలు అమెరికాలో జరుగుతాయి. ఇలా యువరాజు అమెరికా విండట. కాంగ్రెస్ వాళ్ళు వయా సింగపూర్ అటు నుంచి పోతున్నారు. డైరెక్ట్ పోతున్నారు గుర్తుపడతాం కదా. వయా వేరే రూట్లో పోతున్నారు. అప్పగింతలని అక్కడనే. మాట ముచ్చట ఇక్కడ అయిపోయింది. బెయిల్ గిల్ అన్నీ అయిపోయినాయి. వాదనలు ప్రతివాదనలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అప్పగింతలంతా అమెరికాలో. ఇక వాళ్ళు వీళ్ళగలుగుతారా, వీళ్ళు వాళ్ళగలుగుతారా వేచి చూద్దాం. ధన్యవాదాలు. హైడ్రా ఇప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీ పాలసీ ఒకటే. చెరువులు కబ్జా చేసి, ప్రభుత్వ భూములు కబ్జా చేసి, కుంటలు కబ్జా చేసి, అక్రమంగా స్వార్థం కోసం నిర్మించుకునే దేన్నైనా కూడా వాటిని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. దాన్ని ఎక్కడ వ్యతిరేకించే ప్రసక్తే లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఒక్క ఇన్కన్వెన్షన్ కూల్చేసి ఏదో సినిమా ఏంటంటే సినిమా న్యూస్లు చూపెట్టారు. సినిమా చూపెడతలేదు ఇక. అంతే సినిమా గంతే, ఇక మళ్ళీ ఉండదు. ఇక ఇప్పుడు మీ పాలసీ ఏంది? అసలు మీ పాలసీ ఏంది? దాని మీద వ్యతిరేకిస్తలేము. కానీ పెద్ద పెద్దోళ్ళకు కూల్చి ఏదో ఒకటి రెండు కూల్చి చిన్నోళ్ళను కూడా ఇబ్బంది పెడతా అంటే ఇది ఏ విధంగా సమంజసం? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీన్ని కూల్చడానికి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ పేద ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పెద్దోడు ఎక్కడో సంపాదించుకుంటూ అక్రమంగా సంపాదించి తీసుకొచ్చాడో పెట్టి కబ్జా చేశారు. ఇప్పుడు చిన్నోళ్ళ పరిస్థితి ఏంటంటే డాక్యుమెంట్స్ చూసారు ఉన్నాయి, మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఉన్నది, ట్యాప్ కనెక్షన్ ఉందా ఉంది, కరెంట్ కనెక్షన్ ఉందా ఉంది, ఇంటి పన్ను వస్తుందా వస్తుంది, బ్యాంకులు లోన్ ఇస్తారా ఇచ్చారు. ఇంతకంటే ఏం చూడాలి? పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కొన్ని ప్రాంతాలలో. ఇప్పుడు ఆ చిన్న పరిస్థితి ఏంది? వాళ్ళ విషయం ఆలోచించాలి. మీరు పెద్దోళ్ళం కొట్టి చిన్నోళ్ళకి పెట్టుర్రి.